హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక వింతైన నమ్మలేని నిజమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి ఏకంగా తాజ్మహల్ని అమ్మేశాడంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజంగానే జరిగింది. ఆ కిలాడి దొంగ ఎవరో, అతను అది ఎలా చేశాడో ఇప్పుడు చూద్దాం. అతని పేరు మిథిలేష్ శ్రీవాస్తవ్, కానీ ప్రపంచమంతా అతన్ని నట్వర్లాల్ అని పిలుస్తుంది. అతను ఏకంగా తాజ్మహల్ను 3 సార్లు, ఎర్రకోటను 2 సార్లు, చివరికి మన భారత్ పార్లమెంట్ భవనాన్ని కూడా ఒకసారి అమ్మేశాడు. వినడానికి జోక్లా ఉన్నా అతను ఇది చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. నట్వర్లాల్కి ఒక వింతైన టాలెంట్ ఉండేది. అతను ఎవరి సంతకాన్నైనా సరే అచ్చం అలాగే ఫోర్జరీ చేయగలడు. రాష్ట్రపతి సంతకం నుంచి పెద్ద పెద్ద అధికారుల సంతకాల వరకు దేన్నైనా క్షణాల్లో దించేసేవాడు. ఒకసారి అతను ప్రభుత్వ అధికారిలా వేషం వేసుకొని విదేశీ పర్యాటకులను నమ్మించి నకిలీ పేపర్ల మీద రాష్ట్రపతి సంతకం పెట్టి తాజ్మహల్ను వారికి అమ్మేశాడు. వాళ్ళు అది నిజమే అని నమ్మి కోట్లు చెల్లించారు. కేవలం కట్టడాలే కాదు, అతను టాటా బిర్లా వంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను కూడా బురిడి కొట్టించాడు. పోలీసులు అతన్ని పట్టుకున్న ప్రతిసారి జైలు నుండి అతి తెలివిగా తప్పించుకునేవాడు. ఒకసారైతే 84 ఏళ్ల వయసులో అనారోగ్యం అని నమ్మించి హాస్పిటల్కి వెళ్తూ పోలీసుల కళ్ళుగప్పి మాయమైపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అందుకే అతన్ని ఇండియాలోనే బిగ్గెస్ట్ కాన్ మ్యాన్ అని పిలుస్తారు. చూశారుగా, ఒక మనిషి అతని తెలివితేటలను తప్పుడు మార్గంలో ఉపయోగిస్తే ఎంతటి అనర్థాలు జరుగుతాయో. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు మిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.